మిత్రమా, ఇల్లు బాగుపడాలంటే బాధ్యత గల తండ్రి ఉండాలి. సమాజం బాగుపడాలంటే బలమైన నాయకుడు ఉండాలి. కానీ మనం బాగుపడాలంటే మాత్రం బుద్ధిశాలైన స్నేహితుడు మన వెంటే ఉండాలి మిత్రమా, కాదంటారా? విజయం ఒక రుచికరమైన వంటకం లాంటిది. సహనం, తెలివితేటలు, జ్ఞానం మరియు అనుభవం దానికి కావాల్సిన పదార్థాలు. కానీ కష్టపడి పనిచేయడం అనేది ఉప్పు లాంటిది. ఆ చిన్న ఉప్పు ఆ వంటకాన్ని రుచికరమైనదిగా పనిచేస్తుంది. అవునా మిత్రమా? ఒకటి గుర్తుంచుకో మిత్రమా, డబ్బు ఎవరితోనైనా ఖర్చు చెయ్యు, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ సమయం మాత్రం అర్హత గల వారితోనే గడుపు. ఎందుకంటే డబ్బు ఖర్చయితే తిరిగి సంపాదించవచ్చు, కానీ సమయాన్ని తిరిగి సంపాదించలేవు కదా. సమయాన్ని నువ్వు వృధా చేస్తే అది నీ జీవితాన్ని వృధా చేస్తుంది మిత్రమా. జీవితం అంటే అనిపించింది చేయడం కాదు, అనుకున్నది చేయడం. అనిపించింది చేస్తే సంపాదించేందుకు బ్రతుకుతున్నట్లు, అనుకున్నది చేస్తే సాధించేందుకు బ్రతుకుతున్నట్లు. అర్థమైందనుకుంటా. కరుగుతున్న క్షణానికి, జరుగుతున్న కాలానికి, అంతరించే వయసుకి మిగిలిపోయే జ్ఞాపకమే మంచితనం అంటే. అదే మనకు ఆభరణం లాంటిది. అవునా మిత్రమా? మనిషికి మనిషికి దూరం ఎంత అని ఒక అతను అడిగాడు. మనసులో నమ్మకం ఉంటే అనువంత, అది లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత, కాదంటారా? జీవితంలో డబ్బు, హోదా, అందం ఇవేవి కూడా శాశ్వతం కాదు మిత్రమా. మనసులో ఉండే ప్రేమాభిమానాలు, ప్రేమగా ఒక పలకరింపు, ఆప్యాయతతో కూడిన చిరునవ్వు, ఇవన్నీ కూడా వెలకట్టలేని సంతోషాన్నిస్తాయి. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఒక విత్తనం భూమిని చీల్చుకుని మొక్కలాగా ఎదిగేటప్పుడు ఎలాంటి శబ్దం చేయదు. కానీ అదే వృక్షం భూమిపై కూలినప్పుడు పెద్ద శబ్దం చేస్తుంది. పతనంలో శబ్దం ఉంటుందేమో, కానీ ఎదగడంలో మాత్రం నిశ్శబ్దంగా ఉండాలి మిత్రమా. నేర్చుకోవడం ఎప్పుడు కూడా మానుకోకు. ఎందుకంటే జీవితం అనేది ఎప్పుడు కూడా ఏదో ఒకటి మనకి నేర్పిస్తూనే ఉంటుంది. దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించుకో. నీ గురించి నువ్వు ఆలోచించుకొని సంతోషంగా ఉండు మిత్రమా. ధైర్యంగా ఉండు. నీలో ఉన్న భయాన్ని తాకట్టు పెట్టి ధైర్యాన్ని తెచ్చుకో. నిరాశ, నిస్పృహలన్నీ అమ్మేసి గుణపాఠం నేర్చుకో మిత్రమా. బాధల్ని మూటకట్టి ఇచ్చేసే, మనశ్శాంతిని కొనుక్కో. దుఃఖాన్ని సంతోషంతోనూ, కోపాన్ని దయతోనూ, ఫ్రస్ట్రేషన్ని శాంతితోనూ మార్పిడి చేసుకో మిత్రమా. ఆశ్చర్యంగా నీకున్న వాటిని పైసా కూడా ఖర్చు లేకుండా ఇవన్నింటి నుంచి కూడా సంతోషంగా ఎలా మార్చుకోగలుగుతావో నువ్వే ఆలోచించుకో మిత్రమా. దీపం అనేది మట్టితో చేసిందా, బంగారంతో చేసిందా అనేది ముఖ్యం కాదు. అది చీకటిని ఎంత మేరకు తన వెలుగుతో దూరం చేసింది అనేదే ముఖ్యం మిత్రమా. అలాగే మిత్రుడు పేదవాడా, ధనికుడా అనేది ముఖ్యం కాదు. ఆపదలో ఉన్నప్పుడు మనల్ని వదిలి వెళ్లకుండా ఎంత మేరకు మనతో ఉన్నాడనేదే ముఖ్యం మిత్రమా. అర్థమైందనుకుంటా. జీవితంలో ఏది నీకు అన్నం పెడుతుందో దానిని నువ్వు దైవంగా భావించు. ఏది నీకు నీడనిస్తుందో దానిని కోవిలుగా భావించు. ఏది నీకు మంచిని నేర్పుతుందో దానిని నిరంతరం పూజించు. ఏది నీకు సంతోషాన్ని కలిగిస్తుందో దానిని నిత్యం ధ్యానించు. అప్పుడే నువ్వు గొప్పవాడవుతావు మిత్రమా. వ్యక్తిత్వంకు మించిన అందం లేదు, సాధనకు మించిన అదృష్టం లేదు, ప్రేమకు మించిన తోడు లేదు, ప్రతిభకు మించిన ధనము లేదు మిత్రమా. విజయానికి మించిన ఆనందం కూడా లేదు, ధైర్యానికి మించిన శక్తి లేదు, త్యాగానికి మించిన గొప్పతనం కూడా లేదని గుర్తుంచుకో మిత్రమా. ఎంత దూరంలో ఉన్నా చంద్రుడు మనకి కనబడుతున్నాడో, అలాగే మనకు ఇష్టమైన వాళ్ళు కూడా ఎక్కడో దూరంగా ఉన్నా కూడా మన కళ్ళలో వారి రూపం ఎప్పుడు కూడా కదలాడుతూనే ఉంటుంది కదా. నీ చుట్టూ 100 మంది ఉన్నా నీ ప్రత్యేకత నీకే ఉంటుంది మిత్రమా. ఆ ప్రత్యేకత ఒకరు పొగడారనో పెరగదు, ఒకరు తిట్టారనో తగ్గదు మిత్రమా. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు, పళ్ళు వస్తూ ఉంటాయి, రాలిపోతూ ఉంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి మిత్రమా. నువ్వు ఈ జీవితంలో నేర్చుకోవాల్సిందల్లా తడబడ్డం కాదు,
స్థిరంగా ధైర్యంగా నిలబడ్డమని గుర్తించుకో మిత్రమా. మనకున్న ఈ చిన్ని జీవితంలో మనల్ని ఇష్టపడేవారు, అభిమానించేవారు, మనల్ని ప్రాణంగా ప్రేమించేవారు, మన గురించి అనుక్షణం ఆలోచించేవారు దొరకడం చాలా కష్టం మిత్రమా. ఈ విశాల విశ్వంలో మనమెంత, రేణువంత. అందిన అభిమానాన్ని చులకనగానో నిర్లక్ష్యంగానో చూస్తే తర్వాత జీవితకాలం వెతికినా వారిని జ్ఞాపకాలతో తప్ప ఇంకెక్కడ వెతుక్కోలేము, వెనక్కి కూడా తెచ్చుకోలేము. అందుకే మిత్రమా, మనతో ఉన్నప్పుడు మాత్రమే వాటిని విలువ తెలుసుకుని జాగ్రత్తగా మసులుకోవాలి. అర్థమైందనుకుంటా మిత్రమా. నిజాయితీతో కూడిన బంధాలు స్వచ్ఛమైన నీటిని పోలి ఉంటాయి. నీటిలాగే రంగు, రుచి, వాసన ఉండవు. కానీ అది లేనిదే మన జీవితం కూడా ఉండదు కదా. కొసరి అన్నం పెట్టే వాళ్ళని, కసిరి మంచి చెప్పే వాళ్ళని జీవితంలో ఎప్పుడు కూడా వదులుకోకు. అలాంటి వారు మన జీవితం నుంచి ఒక్కసారి వెళ్ళిపోయారంటే మళ్ళీ ఎంత వెతికినా దొరకరు. నిజానికి వాళ్ళే నిజమైన మిత్రులు మిత్రమా. ఇతిహాసం చెప్తుంది గతించిన రోజులు మంచివని, విజ్ఞాన శాస్త్రం చెప్తుంది రాబోయే రోజులు మంచివని, ధర్మం చెప్తుంది మనసు బుద్ధి రెండూ మంచివైతే అన్ని రోజులు కూడా మంచివేనని. అవునా మిత్రమా. కష్టం అనేది వస్తే ముందు కన్నీళ్లు కాదు, ఆలోచన రావాలి. ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి. అప్పుడే మిత్రమా విజయం నిన్ను వరిస్తుంది, సంతోషం నీ వెంటే నడుస్తుంది. గుర్తించుకునేస్తమా, మనం ఎవరినైతే చాలా చులకనగా చూస్తామో వారితోనే అత్యవసరం వచ్చేలా దేవుడు చేస్తాడు. జీవితంలో అందరితో కూడా, అన్నింటితో కూడా ఏదో ఒక సమయంలో అవసరం పడుతుందని గమనించుకో మిత్రమా. అందుకే ఎవరిని కూడా చులకనగా చూడొద్దు. గాలివానకి గొడుగు వాడినా ఫలితం ఉండదు. ముళ్ళ కంపను మంచినీళ్ళతో పెంచిన ప్రయోజనం ఉండదు కదా మిత్రమా. కొన్ని బంధాలు, అనుబంధాలు కూడా అంతే. మన జీవితం మనకేది నేర్పించదు. జీవితంలో మనకి ఎదురయ్యే మనుషుల ద్వారానే మనమే నేర్చుకోవాలి మిత్రమా. అందుకే ఒక కష్టం వచ్చిందని ఎప్పుడు కూడా బాధపడకు. ఆ కష్టం ఈరోజు నీకు ఏది నేర్పిస్తుందో అది నేర్చుకొని దృఢంగా ధైర్యంగా ముందుకు సాగిపో మిత్రమా. కష్టం వచ్చింది కదా అని కృంగిపోతే ఆ కష్టం నిన్ను మరింతగా కృంగదీసేలా చేస్తుంది. ఏ కష్టమైనా రాని, ఎంత పెద్ద సమస్య వస్తే రాని అని ధైర్యంగా నిలబడవంటే ఆ కష్టం నీ ధైర్యాన్ని చూసి పారిపోతుంది మిత్రమా, తలొంచుతుంది. కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఆ సమస్యపై పోరాటం చేస్తే కాలమే తలొంచుతుంది మిత్రమా. అర్థమైందనుకుంటా. కాలం ఎందరినో పరిచయం చేస్తుంది, కానీ కొందరిని మనకు నచ్చిన వారిగా మారుస్తుంది. అది స్నేహమైనా ప్రేమైనా కాదంటారా. ఒకటి గుర్తించుకో మిత్రమా, ఒక అమ్మాయి నీకు నచ్చేలా ఉండడానికి ప్రయత్నిస్తుంది అంటే ఆమె నిన్ను ప్రేమిస్తుందని అర్థం చేసుకో. అదే ఒక అమ్మాయి నీకు నచ్చేలా ఉండడానికి నటిస్తుంది అంటే ఆమె నిన్ను మోసం చేస్తుందని అర్థం చేసుకో మిత్రమా. ప్రేమించేవారెవరో, మోసం చేసేవారెవరో జాగ్రత్తగా తెలుసుకొని మసులుకో మిత్రమా. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడవారైనా సరే, మగవారైనా సరే ప్రేమించేవారి కన్నా మోసం చేసేవారే ఎక్కువైపోయారు. అందుకే జాగ్రత్తగా ఉండు మిత్రమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.